తీజ్ పండుగ బంజారా లంబాడీ సంస్కృతి సాంప్రదాయాల్ని చాటి చెప్పే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. తీజ్ అనగా గోధుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అంటే తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం, ఆ రోజు తాండా నాయకుని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండా నాయక్ ఇతర తాండా పెద్దలను గౌరవించడం, తాండాలో వర్షాలు బాగా కురిసి ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ పచ్చగా హరితభరితంగా ఉండటం, పెళ్లి కాని అమ్మాయిలకు చక్కటి భర్త దొరకాలని, అన్ని కోరికలు నెరవేరాలని అమ్మాయిలు కోరుకోవడం ఈ పండుగ వెనుకున్న ముఖ్య ఉద్దేశం. ఈ పండుగ జరుపుకోవడానికి అసలు నేపథ్యం చూస్తే పురాణాల ప్రకారం ఒకసారి హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తున్న శివుడిని చూసి పార్వతీదేవి పరిణయం ఆడాలనుకుంది. శివుడు తపస్సు చేస్తున్న ప్రదేశంలోనే ఉండిపోయి ఆయన దృష్టిని ఆకర్షించాలని పరిచర్యలు ప్రారంభించింది. ఎంతకు శివుడు దృష్టి సారించకపోవడంతో పార్వతీదేవి కూడా తపస్సుకు ఉపక్రమించింది. పార్వతీదేవి భక్తిని మెచ్చిన శివుడు ఏమి కావాలని అడిగితే పార్వతీ శివుడితో నన్ను పరిణయం ఆడాలని కోరింది. శివుడు వెంటనే తదాస్తు అని పలికాడు. వ్రత ప్రభావం ద్వారా పార్వతీదేవి శివుని భర్తగా పొందిన రోజు కనుక ఆ రోజును తీజ్ దివస్ గా పూర్వీకులు పాటిస్తూ వస్తున్నారు. మరి ఈ తీజ్ పండుగ ఎలా ప్రారంభమవుతుందంటే తాండాల్లోని తాండాకు చెందిన ముఖ్యమైన నాయకుని నాయక్గా పిలిచే వ్యక్తి ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నాయక్ అనుమతి తీసుకుని అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్న చిన్న గుల్లలను తీసుకుని వస్తారు. అయితే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారో అన్నిటినీ తీసుకొచ్చి అందంగా రంగురంగుల నూలు దారాలతో, గవ్వలతో, ముత్యాలతో, పూసలతో బాసింగాలు కట్టి పెళ్లి కూతురులా అందంగా ఆ గుల్లల్ని ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత ఈ పండుగను పెళ్లి కాని ఆడపిల్లలు రాఖీ పూర్ణిమ రోజు ఉదయం లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి అందంగా ముస్తాబై కొత్త బట్టలు ధరించి నాయక్ ఇంటికి చేరుకుని అక్కడి నుండి గండు చీమలు గుళ్ళు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లల్లో తీసుకొచ్చిన మట్టిని ఆరబెట్టి ఆ రోజు సాయంత్రం తాండా నాయకుని ఇంటి ఆవరణలో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్ భార్య నానబెట్టిన గోధుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. అలా ఈ పండుగను 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పూర్ణిమ రోజు ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగుస్తుంది. పెళ్లి కాని అమ్మాయిలందరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిరోజు 3 పూటలా అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోధుమలకు నీళ్లు చల్లుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు పులియాగేణో పూర్ణ కుంభం తలపై పెట్టుకుని బావి నీళ్లు కానీ, బోరింగ్ నీళ్లు కానీ, చెరువు నీళ్లు కానీ తీసుకొచ్చి తీజ్కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్లి కాని మగపిల్లలు తీజ్కి నీళ్లు పోయనివ్వకుండా ఆపి కొన్ని పొడుపు కథలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పిన వారికి తీజ్కి నీళ్లు పోయనిస్తారు. ఈ విధంగా రోజుకు 3 పూటలా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, నీళ్లు జల్లుతూ, అగరబత్తులతో ధూపం చేస్తూ, నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఇక తీజ్ నిమజ్జనం ముగింపుకు ముందు రోజు డంబోళీ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు పెళ్లి కాని ఆడపిల్లలు కొత్త బట్టలు ధరించి నానబెట్టిన శనగలను తీసుకుని పొలాలకు వెళ్లి నేరేడు చెట్టుకు శనగలను గుచ్చుతారు. అనంతరం తమతో తెచ్చుకున్న పండ్లు, పలహారాలు ఆరగించి ఉపవాసాన్ని విరమిస్తారు. అక్కడి నుండి నల్లని బంకమట్టిని నాయక్ ఇంటికి తీసుకెళ్లి పెళ్లి కాని ఆడ మగవాళ్లు ఆ మట్టితో డోక్రీ, డోకరా, ముసలమ్మ, ముసలోళ్లను ఒక పీటపై తయారు చేస్తారు. దాన్నే గణ్గోర్ అంటారు. తయారు చేసిన మట్టి బొమ్మలపై రైకబట్ట, తువ్వాల కప్పుతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆడపిల్లలందరూ డోక్రీ, డోకరాను నెత్తిమీద పెట్టుకుని ఊరి బయట ఉన్న చెరువులో గణ్గోర్ని నిమజ్జనం చేసి ఇంట్లో స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరూ నాయక్ ఇంటి దగ్గరున్న తీజ్ గులలను మధ్యలో పెట్టుకుని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు, పెద్దలు, నాయక్, కార్భరి, ఢావ్, ఢౌగేరియా, మాన్కరి అందరూ వచ్చి సహాపంక్తి భోజనం, బాలాజీ బండారు చేస్తారు. నాయక్ అగరవత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం ఆడపిల్లలు తమ తీజ్ గుల్లలు నెత్తి మీద పెట్టుకుని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆ గుల్లలను లాక్కుని వారి అమ్మలకి ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ ఆ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్ ని తెంపుతారు. తెంపిన తీజ్ ని ఆడపిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు. గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడపిల్లలు తీజ్ ని చేతుల్లో పట్టుకుని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కొక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు. ఒక్కొక్కరు తీజ్ ని ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తీజ్ ని మొక్కుతూ పెళ్లి కాని వారు హారాలకి, పెళ్లైన వారు మంగళసూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్ జొన్నలు, గోధుమలు, శనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం 5 గంటలకు అందరూ తింటారు. చివరిగా అలంకరించిన ఎడ్ల బండిలో తీజ్ని ఉంచిన బాజా భజంత్రీలతో ఊరేగించి చెరువులో తీజ్ గుల్లల్ని నిమజ్జనం చేస్తారు. ఆ సమయంలో ఆడపిల్లలు బాధపడటం, ఏడవటం చేస్తారు. ఎందుకంటే 9 రోజులు ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధలతో, పాటలతో, నృత్యాలతో ఆనందంగా జరుపుకుని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక
పెళ్లి అయ్యాక ఈ తీజ్ ఉత్సవం జరుపుకోలేమన్న బాధతో ఏడుస్తారు. తీజ్ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముళ్ళు కాళ్లు కడుగుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నాయక్ ఆధ్వర్యంలో గుడాలను అందరికీ పంచి పండుగను ముగిస్తారు. ఈ రకంగా తీజ్ పండుగను ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు.